నెక్స్ట్ క్వశ్చన్ 149 క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై వాలంటరీ మజిల్? వాలంటరీ మజిల్ అంటే ఏంటి? మజిల్స్ హూజ్ యాక్షన్ ఈజ్ కంట్రోల్డ్ బై కాన్షియస్ ఎఫర్ట్. ఎగ్జాంపుల్ స్కెల్టల్ మజిల్స్. మన ఆధీనంలో మనం చెప్తే, మన బ్రెయిన్ చెప్తే పనిచేసే మజిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు? వాలంటరీ మజిల్స్ అంటారు. సో మజిల్స్ హూజ్ యాక్షన్ కెన్ బి కంట్రోల్డ్ బై కాన్షియస్ ఎఫెక్ట్. సో కాన్షియస్ ఎఫర్ట్, మనం కాన్షియస్ తోటి చేసే పనులు దాన్ని ఏమంటారు? సో వాలంటరీ మజిల్స్ అంటారు. మన ప్రమేయం లేకుండా కదులుతూ ఉంటే, మన ప్రమేయం లేకుండా పని జరుగుతూ ఉంటే అది ఇన్వాలంటరీ. మనం అనుకుంటే మాత్రమే కదిలితే వాటిని ఏమంటారు? వాలంటరీ మజిల్స్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ 150 క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై ఇన్వాలంటరీ మజిల్స్? ఇన్వాలంటరీ మజిల్స్ అంటే ఏంటిది? మజిల్స్ విచ్ వర్క్స్ ఆటోమేటికల్లీ, వాటంతట అవే పనిచేసే మజిల్స్. నాట్ అండర్ కాన్షియస్ కంట్రోల్, మనం కాన్షియస్ కంట్రోల్ తోటి, మన బ్రెయిన్ కంట్రోల్ తోటి మనం అనుకుంటే మాత్రమే జరిగేది కాదు, ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. ఇన్వాలంటరీ మజిల్స్ ఆటోమేటిక్గా పనిచేసే మజిల్స్. కార్డియాక్ స్మూత్ మజిల్ అనేది తనంతట తానే పని చేయడం జరుగుతుంది. సో బ్రెయిన్ నుంచి మనకు ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్న ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా కాదు, తనంతటా అదే పని చేయడం జరుగుతుంది. అట్లాంటి మజిల్స్ని ఏమంటారు? ఇన్వాలంటరీ మజిల్స్ అని అనడము జరుగుతుంది. So these are the what up to 150 questions. Now let me stop.